హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాస్ని తారక్. అసలు మనిషికి ఇన్సూరెన్స్ ఎంతవరకు అవసరం? ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఒకవేళ తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ ప్రభాకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఎవ్రీథింగ్ ఫైన్. సార్, ఇందాక మీరు చెప్పారు కదా, లైఫ్ టైం పాలసీ ఒకటి ఉంటుంది అండ్ మధ్యలో మనం మనీ తీసుకోవచ్చు అని. అసలు ఆ పాలసీస్ నేమ్స్ ఏంటి, ఎలా వర్తిస్తాయి? నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ప్రతి ఒక్క అవసరానికి ఒక పాలసీ ఉంటుంది. దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటారు. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, మోటార్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏవైతే ఉంటాయో ఇందులో మీకు మనీ రిటర్న్ అనేది రాదు. మీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ లాసు మీరు భరించకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఆ నష్టాన్ని మీకు భర్తీ చేస్తుంది. దాన్ని ఇండెమ్నిటీ పాలసీస్ అంటారు. ఓకే. సో దానికి స్టార్టింగ్ పేమెంట్ ఎంత నుంచి ఉంటుంది? మీరు ఎంత వాల్యూ కావాలి, మీ కారు వాల్యూ ఇంత ఉంది. ఇప్పుడు అది 5 లక్షల కారు, దానికి ప్రీమియం దాని తగ్గట్టు. 10 లక్షల కారు అయితే ఇది నాన్ లైఫ్ పాలసీ. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా నాకు 2 లక్షల ప్రీమియం నాకు కావాలి, ఎప్పుడైనా నేను హాస్పిటల్ అయితే నాకు 2 లక్షల వరకు ఈ కంపెనీ బేర్ చేయాలి అంటే దాని తగ్గట్టుగా ఉంటుంది. 50,000 చేయాలంటే ఇంకా తక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ ఉంటుంది. దీన్ని నాన్ లైఫ్ పాలసీ అనడం. అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఒక పాలసీ ఉంటుంది. అది ఆ మనిషికి ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడే ఆ అమౌంట్ వస్తుంది. మీకు ఇక్కడ 2 గవర్నమెంట్ పాలసీస్ చెప్తాను. 2015 జూన్ 1 నుంచి గవర్నమెంట్ 2 పాలసీ తీసుకొచ్చిందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనే ఒక పాలసీ ఉంది. ఓకే. అది 18 to 50 years ఉన్న ఏ వ్యక్తి అయినా 330 రూపాయలు, 330 రూపీస్. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తే మీరు అక్కడి నుంచే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయచ్చు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. లేదు, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయకపోతే మీకు ఏది బ్యాంక్లో అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్లో మీరు వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసేస్తే ప్రతి సంవత్సరం మే లాస్ట్ వీక్లో ఆ అమౌంట్ కట్ చేస్తారు. 330 రూపాయలు మాత్రమే. ఓన్లీ సంవత్సరం మొత్తానికి? సంవత్సరం మొత్తానికి 300 రూపాయలు. 330 రూపాయలు. 330 రూపాయలు. 330 రూపీస్. ఆ వ్యక్తి, ఆ 18 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న వ్యక్తి ఏ ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఆ ఇన్సూరెన్స్ అంటే ప్రతి బ్యాంకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఫ్యామిలీకి 2 లక్షలు పే చేస్తుంది. 2 లక్షలు పే చేస్తుంది. ఇది చాలా తక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఏజ్ గ్యాప్లో ఎవరైతే ఉన్నారో 18 to 50 కంపల్సరీ పాలసీ తీసుకోండి. ఇంకొక పాలసీ ఉంది, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉంది. 18 years to 70 years లోపల ఉన్న వాళ్ళు 12 రూపాయలు, 12 రూపీస్ పే చేస్తే మంత్లీ, ఇయర్లీ 12 రూపీస్, ఇయర్లీ 12 రూపీస్ పే చేస్తే ఆ వ్యక్తి మరణము ప్రమాదవశాత్తు మరణిస్తే, అంటే ఇప్పుడు ఇందులో డెత్లో 2 రకాలు ఉంటుంది, న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్. అది కార్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇస్తుంది. చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ని ప్రజలకు దగ్గర చేయడానికి వీలుగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ పాలసీస్ డిజైన్ చేస్తుంది. ఓకే. సో అది ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు. అంటే మనకి దాని గురించి పెద్దగా ప్రచారం జరగాలి. చాలా తక్కువ మంది తెలుసుకుంటున్నారు. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్, ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవచ్చు. నా మన టాపిక్ వచ్చినప్పుడు ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నాయో, నాన్ లైఫ్ పాలసీస్ మీకు అమౌంట్ అనేది తిరిగి రాదు. ఓకే. కానీ నష్టం జరిగినప్పుడు పే చేస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు వాడతామో తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, అతను హాస్పిటల్లో అయ్యాడు. ఆ బిల్లు అతని ఎంత అమౌంట్కి తీసుకున్నాడో అంత అమౌంట్ లోపు వచ్చిన ఖర్చు మొత్తం ఆ కంపెనీ పే చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది, ఆ కార్ రిపేర్ చేయించాలి, దానికి కావాల్సిన అమౌంట్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది.
మనకు తిరిగి వచ్చే అమౌంట్ అనేది అది వేరే పాలసీస్, వాటిని పెన్షన్ ప్లాన్స్, చిల్డ్రన్ ప్లాన్స్, ఎండోమెంట్ అంటారు అనమాట. ఎండోమెంట్ ఏంటంటే మనం కడుతూ వెళ్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాబు పుట్టాడు, పాప పుట్టింది, వాళ్ళ చదువుల కోసం 15 years తర్వాత నా బాబు పాప గ్రాడ్యుయేషన్కి వెళ్తారు, వాళ్ళకి అమౌంట్ కావాలి. సో ఈ పేస్ ఫర్ 15 years ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం పే చేస్తారు. ఆ 15th yearలో ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఓకే. 22 yearsకి మ్యారేజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఈ పేస్ ఫర్ 22 years. ఆ 22nd yearలో టోటల్ అమౌంట్ మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అయ్యి వస్తుందా, నార్మల్గా వస్తుంది? లేదు, దానికి వాళ్ళు బోనస్ యాడ్ చేస్తారు, క్యుములేటివ్ బోనస్ యాడ్ చేస్తారు. దానికి ఎంత బోనస్ యాడ్ అవ్వచ్చు? ఆ మార్కెట్ కండిషన్స్, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి మంచి సమ్ ఇష్యూడ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను 2000 కట్టాను, రైట్, ఒక 15 సంవత్సరాలకి, రైట్, ఎండోమెంట్ పాలసీ, రైట్. సో ఎంత వస్తుంది నాకు బోనస్ యాడ్ అయ్యి? అట్లీస్ట్ మీరు 8 to 10% ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ బోనస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ రిటర్న్స్ మీరు ఆ రిటర్న్ని మీరు మళ్ళీ మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ గ్రోత్తో లేకపోతే రియల్ ఎస్టేట్ గ్రోత్లో దీన్ని కంపేర్ చేయొద్దు. ఓకే ఓకే. ఇది 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 ఒక స్టాండర్డ్ గ్యారంటీడ్ అనమాట. స్టాక్ మార్కెట్ ఈరోజు టాప్లో ఉండొచ్చు, రేపు డౌన్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ ఈరోజు డౌన్లో ఉండొచ్చు, అప్లో ఉండొచ్చు. కానీ ఇదేంటంటే మీకు పాలసీ తీసుకున్నప్పుడే మీకు గ్యారంటీడ్ అని మీకు బాండ్ వస్తుంది. దాని ప్రకారం మీకు పేమెంట్ వస్తుంది. అదే ఇది లేదు, నాకు ఐఎమ్ రెడీ టు టేక్ ద మార్కెట్ రిస్క్ అనుకున్నానంటే యూలిప్ పాలసీస్ అని ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర అయితే అమౌంట్ తీసుకుంటుందో వాటిని యూలిప్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది. మీరు చూస్ చేసుకోవాలి. నేను నా కస్టమర్స్కి పాలసీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ గోల్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్ యూ వాంట్ టు అచీవ్, మీ గోల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు అది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ ఇన్సూరెన్స్ అనేది ఒక కాంట్రాక్ట్. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. సో ఇక్కడ మీరు ఏవైతే ఉంటాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని, వాటి క్లాజెస్ అంటారు, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడే మీకు కావాల్సిన బెనిఫిట్ అందులో ఉందా లేదా అది క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ కనుక మీరు మిస్ అయితే మీరు అన్నెసెసరీగా అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది మీ గోల్ని మీరు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అంటే పాలసీస్లోని ఇలా మనీ వచ్చేది చెప్పారు అండ్ మనీ రానిది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.